ఆ తర్వాత కూడా కాంగ్రెస్ వైసీపీ నిజానికి ఇప్పుడు చాలామంది తెలుగుదేశంలో చేరలేని వాళ్ళు, బీజేపీలో, జనసేనలో చేరలేని వైసీపీ వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక రకంగా వైసీపీ అంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళే వైసీపీలో మెయిన్ లీడర్స్ అంతా. కానీ వాళ్ళని ఎవరిని కూడా అట్రాక్ట్ చేయడంలో ఈమె ఫెయిల్ అయిపోయింది. ఈమె ఎందుకంటే ఎలక్షన్లో ముందు అయితే కొట్లాడింది ఓకే, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో వాళ్ళ మెయిన్ ఎనిమి ఎవరు? ఎన్డీఏ. ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో ఈమె కాంగ్రెస్ పార్టీ అజెండాని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్డీఏని ఆమె టార్గెట్ చేయాలి. ఆల్రెడీ చచ్చిన పాము వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి యాంటీగా ఈమె జగన్కి యాంటీగా మాత్రం పోరాడుతుందంటే ఇది వ్యక్తిగత అజెండాలో షర్మిలా ఉంది. ఆమెకి జగన్ మీద కోపం ఉంది, ఆస్తుల్లో తనకు వాటా ఇవ్వలేదు అన్న కోపం ఉంది. సో దానివల్ల జగన్ని టార్గెట్ చేసి, జగన్ని నాశనం చేసి, జగన్ని జైలుకి పంపించాలి అనే టార్గెట్ తప్ప కాంగ్రెస్ని బలోపేతం చేయాలి, కాంగ్రెస్ టీం వర్క్ చేయాలి, ఉద్యమాలు చేయాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం చేయాలి, ఇటువంటి బేసిక్ థింగ్స్ ఆమె చేయడం లేదు. ఎంతసేపటికి జగన్ అటాక్ చేయడం, పరోక్షంగా ఎన్డీఏ కూటమికి ఉపయోగపడడం తప్ప ఆమె పార్టీ బలోపేతం మీద చేయట్లేదు. అందువల్ల హోప్ లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ అనేది కోమాలో ఉంది. ఈమె వచ్చి ఏదైనా కోమాలో నుంచి కొంచెం కదిలిస్తుందేమో శరీరాన్ని అనుకొని వాళ్ళు వేరే గత్యంతరం లేక వైఎస్ఆర్ కూతురు కదా ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనుకొని రాహుల్ గాంధీ ఆమెను పెట్టాడు. దాంతో ఆమె అసలు అంతకంటే ఘోరంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే జగన్ పావులు కదా మొదలుపెట్టాడు. ఇప్పుడు జగన్కి ఈమె ఇంకా కూడా నష్టం చేకూర్చే విధంగానే మాట్లాడుతుంది. పైగా తల్లి కూడా ఆమెతో కలిసింది. అందువల్ల జగన్కి ఫ్యామిలీని డీల్ చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు అనేది సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మనకి సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ ఓటు బ్యాంక్ అయితే ఎక్కడికి చిక్కు చేరలేదు. ఓటు బ్యాంకు మనకి బాగుంది. చంద్రబాబు ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి వచ్చారు తప్ప ఇంకొక రకంగా రాలేదు. కాబట్టి ప్రజల్లో మనకేమి తీవ్ర వ్యతిరేకత లేదు. ప్రజలు 40% ప్రజలు మనకి ఓటేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేక విషయాల్లో ఫెయిల్ అవుతుంది. హామీలు అమలు చేయడం 1 ఇయర్ దగ్గరకు వస్తున్నా కూడా అమలు లేదు. అప్పులు మనకంటే ఎక్కువ చేస్తున్నారు. 9 నెలల్లో 1 లక్ష చేశారు. సో అన్ని వర్గాలలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. కాబట్టి మనకి కేసులు ఇవన్నీ కామనే. ప్రతిపక్షాలు అన్నప్పుడు కేసులు ఉంటాయి. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కొని నిలబడితే మళ్ళీ భవిష్యత్తు నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్న ఒక హామీనిచ్చి వాళ్ళని ఇటు చేర్చుకుంటున్నట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిలాతో కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూటమిలోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఒరిగేదేం లేదు. ఆల్రెడీ కూటమిలో 164 ఎమ్మెల్యేలు ఉన్నారు. విపరీతంగా కేడర్ ఉంది. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారు. వీళ్ళందరిని అకామిడేట్ చేయడమే చంద్రబాబు తలనొప్పిగా ఉంది. ఇంకా కొత్తగా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఏమీ ఉండదు, హామీలు ఏమి ఉండవు. రెండోది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి వైసీపీలో చేరినంత మాత్రం వాళ్ళ మీద కేసులు కూడా ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశాన్నో జనసేనో తిట్టిన వ్యవహారం లేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు కూడా ఉండవు. అందుకని జగన్ కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే తన పార్టీలో కేసులు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా వరుసగా ఇప్పుడే 9 నెలలకే స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకొక 4 ఏళ్ళ 3 నెలలు టైం ఉంది. ఈ ఒకవేళ ఎన్నికలు ఏమన్నా జమిలి ఎన్నికలు ముందుకు వచ్చినా కూడా మొత్తానికి 3-4 ఇయర్స్లో మేజర్ లీడర్షిప్ అంతా కూడా జైళ్ళల్లో వెళ్ళే ప్లాన్ కనబడుతుంది. అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చే లోపల, జమిలి ఎన్నికలు వచ్చే లోపల నాయకత్వాన్ని నిర్వీర్యం చేసి వరుసగా కేసులు పెట్టి భయభ్రాంతం చేయాలనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ప్లాన్. సో ఆ ప్లాన్కి విరుగుడుగా జగన్ ఏం చేస్తున్నాడంటే కేసులు లేని వాళ్ళని పొజిషన్లోకి తీసుకురాగలిగితే వీళ్ళకి ఆల్రెడీ రాజకీయాల అనుభవం ఉంది, ప్రజల్లో కొంత మంచి పేరుంది, ఆయా ప్రాంతాల్లో వీళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఒకవేళ వైసీపీలో ఉండే ట్రెడిషనల్ లీడర్షిప్ అంతా జైళ్ళల్లోకి వెళ్ళినా పార్టీని లీడ్ చేసేవాళ్ళు ఇప్పుడు జగన్కి కావాలి. వాళ్ళ మీద కేసులు ఉండకూడదు, వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళకి ప్రజల్లో ఎంతో కొంత సింపతి ఉండాలి. ఇది స్కెచ్ జగన్ వేశాడు. సో జగన్ వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు.